కొన్ని విషయాలు మనందరూ కూడా ధ్యానించుదాం. గడిచినటువంటి వారం నెలలో మొదటి వారంలో మరి ఏ వాగ్దానం చేయండి చెప్పగలుగుతారా? 2 సవాళ్ళు పడ్డాయి. దేవుడి ముందు ఇచ్చిందిగా ఆమె యెహోవా ఈరే అనగా దేవుడు చూచుకున్న దేవుడు, చూచుచున్న దేవుడు అని అర్థం. మంచిది. మరి ఆ వాగ్దానం ఎంతమంది జీవితం నెరవేర్చబడింది? సాక్షి అపోస్తలులు కానీ మీ చేతులు చూపించండి చాలు. అయ్యా, ఈ వాగ్దానం మా జీవితం నెరవేర్చబడింది. నిజమే, వాస్తవం అందరి జీవితాల్లో కూడా నెరవేర్చబడింది. చాలా సంతోషం. మరి ఈ నెల మరొక వాగ్దానాన్ని ప్రభు మనకు అనుగ్రహించును గాక. ఆమె జకరియా గ్రంథం 2వ అధ్యాయములో, జకరియా గ్రంథం 2వ అధ్యాయము 11వ వచనాన్ని చదువుదాం. అనేకులు నాకు జనులగుదురు, నేను మీ మధ్య నివాసము చేతును. అప్పుడు యెహోవా నన్ను మీ యొద్దకు పంపి ఉన్నాడని మీరు తెలుసుకుందరు. ప్రార్థన చేసుకున్నానండి. స్తోత్రాలు ప్రభువా. నీ దీన దాసుడు నీ పక్షంగా నిలబడుతుండగా కొద్ది నిమిషాలు ఈ సేవకుని నోటికి బోరుగా ఉండి మాకు అందరికీ కావలసినటువంటి ఉపదేశం మీరు అందించి మీరు మాట్లాడమని ప్రార్థిస్తున్నాను. ప్రభువా, మీ మాటలు మాకు క్షేమం, ఈ మాటలు మాకు ఆరోగ్యం, ఈ మాటలు మా ఆధ్యాత్మిక జీవితాన్ని బలపరుస్తాయి కనుక మానవ స్వరాన్ని ఏమాత్రం ఉపయోగించకుండా మీ ఆత్మస్వరాన్ని ఉపయోగించి సేవకుని పూర్తి కాదు అని అంటాడు, నేను మీ మధ్యలో నివాసం చేస్తాను. మీరు ఎక్కడ 2-3 కూడి నా నామమును ఏకీభవించి ప్రార్థన చేస్తారో అక్కడికి మీ మధ్యలోకి వస్తాను. మీరు ఒకవేళ పనులకు వెళ్తున్నారు అనుకోండి, ఆ పనులకు వెళ్తున్నప్పుడు